మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం బీసీ కులాల్లో మరి జనగణన లేక మరి ఇప్పటికీ దగ్గర మనకి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఈ దేశవ్యాప్తంగా సుమారుగా 60% ఉన్నటువంటి బీసీ కులాలు మరి దేశవ్యాప్తంగా దగ్గర 5,000 పైచిలకు ఉన్నటువంటి బీసీ కులాల్లో ఈరోజు బీసీ జనగణన మీద మరి బీసీ కులాల యొక్క ప్రాతినిధ్యం ఏంటి, వారి యొక్క జనాభా ఏంటి అనేది స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాం. మరి ఈరోజు మనకి లభించినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల జనాభా నిష్పత్తిని తేలిస్తే వాళ్ళకి అన్ని రంగాల్లో విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మరి ఈరోజు బీసీ కులాలు బడుగు బలహీన వర్గాలతో పాటు బీసీ కులాల్లో కూడా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం లభిస్తుందని ఆ రోజు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రచించారు. అయితే ఆ రాజ్యాంగ విలువలు కానీ ఆ రాజ్యాంగ ఫలాలు కానీ మరి ఇప్పటి వరకు కూడా దేశంలో సుమారు 60% ఉన్నటువంటి బీసీ కులాలకి మరి దక్కకపోవడం, మరి కేవలం 10-15% ఉన్నటువంటి అగ్రవర్ణ కులాల వారు అన్ని రంగాల్లో వారు ఆర్థికంగా బలపడడం వల్ల మన రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయాల రంగాల్లో కావచ్చు మనకు చెందాల్సినటువంటి సంపూర్ణ హక్కులన్నీ కూడా వాళ్ళు దోచుకునే పరిస్థితిలో ఉన్నారు. మనం ఒకటేసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కులాలు మరి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి మొరపెట్టుకుంటున్న ఈ దేశ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మూకుమ్మడిగా బీసీ కులాల మీద జనగణన చేసి మా యొక్క జనాభా నిష్పత్తిని కులాల వారీగా మరి పొందుపరచాలని ఎన్నో రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేశంలో మరి జంతువులకి ఇచ్చేటువంటి విలువలు కూడా బీసీ కులాలకి ఇవ్వలేకపోతున్నాయి. మరి పులులు, సింహాలకి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రతి జీవికి కూడా జల్లెడ పట్టి మరి అటవీ శాఖ వారు కూడా జనాభా లెక్కలు తీర్చే పరిస్థితి. మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో సామాజిక విలువలు నిలబెట్టినటువంటి బీసీ కులాల మూల నివాసులైనటువంటి కొన్ని వేల కులాలు ఈరోజు మా జనాభా నిష్పత్తిని తేల్చండి, మేము ఈ సామాజిక వ్యవస్థలో మాకు అన్ని రంగాల్లో కూడా మేము కూడా ముందుండాలి, ఒక సామాజిక హక్కుతో బీసీ కులాల జనగణన చేయమని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉంటే కనీసం నిమ్మకు నీరెత్తినటువంటి ఈ ప్రభుత్వాలు కూడా మరి బీసీ కులాలను పట్టించుకున్న పాపాన పోలేదు. మరి గత 3 టర్ములుగా 15 ఏళ్ల నుంచి ఒక బీసీ కులానికి చెందినటువంటి ఒక ప్రధానమంత్రిని మనం చేసుకున్నా కూడా ఈరోజు ఆ ప్రధానమంత్రి కూడా బీసీ కులాల పట్ల కనీసమైనటువంటి తన బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కూడా బీసీ కులగణన చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని వందల బీసీ కులాలు ఉన్నాయి. మరి ఈ బీసీ కులాలన్నీ ఈ సంఘాలతో కలిపి ఢిల్లీ స్థాయి రాజకీయాలు చేశాం, జంతర్ మందర్ దగ్గర కొన్ని వందల మీటింగ్స్ చేశాం, కొన్ని వందల ధర్నాలు చేశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం నిమ్మకు నీరెత్తే సిగ్గుశరం లేకోకుండా కనీసం బీసీ కులాలను విస్మరించి కేవలం రాజకీయ పరంగా 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ ఎన్నికల్లో మా యొక్క ఓటు బ్యాంకును వాడుకుంటున్నారు తప్ప మాకు సామాజిక హక్కు అయినటువంటి మా కులగణన చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేసుకున్న ఇంతవరకు కూడా స్పందించిన పాపాన పోలేదు. మరి ఇప్పుడు మన కొన్ని ప్రభుత్వాలు, కొన్ని రాష్ట్రాలు మరి బీసీ కులగణన చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి బీసీల యొక్క డిమాండ్లకు అనుకూలంగా బీసీల యొక్క ప్రతిపాదనల్ని దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ పోయిన 2-3 నెలల్లో బీసీ కులగణన చేయాలా, బీసీ కులాల పట్ల వాళ్ళ యొక్క జనాభా లెక్కలు తేల్చాలా. మరి ఈరోజు ప్రధాన పార్టీల యొక్క హస్తగతంలో బీసీ కులాలని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈరోజు ఉదాహరణ మన రాష్ట్రంలోనే తీసుకుందాం. మన రాష్ట్రంలో వడ్డెర, నాయ బ్రాహ్మణ, రజక ఇలాంటి కులాలన్నీ కూడా
మరి అత్యంత వెనుకబడి స్థానంలో ఉన్నాయి. కానీ మా జనాభా నిష్పత్తిలో మేము దగ్గర దగ్గర లక్షల్లో ఉన్నాం. కనీసం రాజకీయ ప్రాధాన్యత కానీ విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో మాకు చెందాల్సినటువంటి హక్కులు కానీ ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే గత నెల నవంబర్ 15 నుంచి ఒక అల్టిమేటం జారీ చేసింది ప్రభుత్వం. మరి వెంటనే బీసీ కులాల మన రాష్ట్రంలో ఉన్నటువంటి 140 కులాల బీసీ కులాల యొక్క లెక్కలు తేల్చాలని చెప్పింది. ఈ 140 కులాల యొక్క బీసీల స్థితిగతులు తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతసేపు పట్టదు. మరి కలెక్టర్లకి ఆర్డర్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వ్యవస్థ మన వాలంటరీ వ్యవస్థ ద్వారా సచివాలయాలకు ఆర్డర్స్ ఇచ్చారు. మరి ఎన్నికల నేపథ్యంలో అతి త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ వస్తే మా బీసీ కుల జనాభా ఎలాగ తెలుస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎప్పుడో చేయాల్సిన పని కేవలం ఎన్నికల ముందు ఈ యొక్క బీసీ కులగణన చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు నీతి నిజాయితీగా నిబద్ధతగా ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలకు ఒకటే చెప్తా ఉన్నాం, మా కులాల నిష్పత్తిని తేల్చండి. ఈరోజు కేవలం రాజకీయ ప్రధాన పార్టీల దగ్గర మాకు 40 లక్షల మంది జనాభా ఉంటే అక్కడ చూస్తే 5 లక్షలు 10 లక్షలు మెన్షన్ చేస్తూ ఉన్నారు. మరి మిగతా కులాల పరిస్థితి కూడా అట్లే ఉంది. సో కాబట్టి పూర్తిగా కనీసం మాకు ఈరోజు శాసనసభలో కానీ మరి చట్టసభల్లో పార్లమెంట్లో కానీ కనీసం రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేటువంటి టికెట్ల విషయంలో కూడా మేము చాలా నష్టపోతూ ఉన్నాం. ఒక్క టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కేవలం అగ్రవర్ణ కులాలు మీ ఆర్థిక స్వావలంబన మీరు పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే వాళ్ళు మీరు మా ఓట్లు కేవలం వేయించుకొని కనీసం మా బాధ్యత అయినటువంటి కులగణన మీద ఎందుకు ఇంత వివక్షత చూపిస్తున్నారని చెప్పేసి ఈ సభా వేదిక మీద దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రానున్నటువంటి రోజుల్లో ఈ తీవ్రంగా ఉద్యమ రూపంలో దాల్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంగా ఢిల్లీ స్థాయి పెద్దలను కూడా స్పందించి అక్కడ ధర్నాలు చేసే పరిస్థితి తీవ్రతరం చేస్తాం. మీరు అతి త్వరితగతిన ఈ ఎలక్షన్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే లోపలే బీసీ కులాల యొక్క నిష్పత్తిని తేల్చాలని, అందుకు తగ్గ మా రాజకీయ వాటా ఎంతో మా కుల జనాభా మా యొక్క ప్రాతినిధ్యం ఎంతో తేల్చి చెప్పి మరి రాజకీయ ప్రాధాన్యత అయినటువంటి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కేటాయించి మరి తర్వాత మరి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా ఈ బీసీ కులగణన మీద ఒక అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూర్చొని ఖచ్చితంగా దీని మీద ఒక అసెంబ్లీ తీర్మానం జరిపి కేంద్ర ప్రభుత్వాలకు పంపించి త్వరితగతిన బీసీ కుల జననం చేయాలని చెప్పేసి ఈ సమావేశంలో మేము డిమాండ్ చేస్తూ మరి రానున్న రోజుల్లో విశ్రాంతం లేకోకుండా బీసీ కులాలన్నీ కలుపుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి 140 కులాల బీసీ కులాలను కలుపుకొని పెద్ద ఉద్యమ రూపంలో ఈ బీసీ కులగణన చేపట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు ఉంచుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.